నిత్యం సిటీ లైఫ్ టెన్షన్, ఉరుకుల పరుగుల జీవితంలో మనసు శరీరం రెండూ అలసిపోతున్నాయి. ఈ కాంక్రీట్ జంగిల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ పొందాలంటే ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనుకునే వారికి హైదరాబాద్, భద్రాచలం, పాపికొండలు కొత్త ప్యాకేజ్ను అందిస్తోంది ఏపీ టూరిజం. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున కొత్త ప్యాకేజ్ ప్రారంభించాము. గోదావరి నదిలో పడవ ప్రయాణం చేసుకుంటా పాపికొండలు కవర్ చేయడానికి రివర్ కమ్ రోడ్డు క్రూజ్ స్టార్ట్ చేశాము. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరి భద్రాచలం శనివారం మార్నింగ్ వచ్చి శ్రీరామ టెంపుల్ కవర్ చేసుకున్న తర్వాత మరియు తిరుగు ప్రయాణం నది ఒడ్డుకు వచ్చి గోదావరిలో ప్రయాణం చేసుకుంటా పాపికొండల మధ్యలో కొల్లూరులో నైట్ అకామిడేషన్, బాంబు హట్స్, షేరింగ్ అకామిడేషన్ అరేంజ్ చేశాము. మరుసటి రోజు మరియు అక్కడి నుంచి నదిలో స్విమ్మింగ్ చేసుకొని తిరిగి బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత మధ్యదారిలో శివ టెంపుల్ కవర్ చేసుకుంటా భద్రాచలం వచ్చి పర్ణశాలకు తీసుకెళ్ళిన తర్వాత నైట్ హైదరాబాద్కు ప్రయాణం చేసి ఉదయం సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నట్టు చేశాం. ఆంధ్రప్రదేశ్ తరఫున టూరిజం తరఫున అరేంజ్ చేసిన దాన్ని చక్కటి అవకాశాన్ని అందరూ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బోట్లో సేఫ్టీ కానీ, అకామిడేషన్ పాయింట్ కానీ, ఫుడ్ పాయింట్ వల్ల అందులో అందుబాటులో ఉండేటట్టు అందరికీ చాలా మంచిగా అరేంజ్ చేసినందుకు ఈ చక్కటి అవకాశం వాడుకోవాలని కోరుకుంటున్నాను. గోదావరి ఊగిందిలే చేలోబరి, భూదారిలో నీలాంబరి, మాసీమకే చీనాంబరి, వెతలు తీర్చు మాదేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, పాపికొండల అందాలు చూడాలంటే రాజమండ్రి నుంచో పట్టిసీమ నుంచో వెళ్ళాలనుకుంటారు చాలా మంది. ఇలా వెళ్ళాలంటే హైదరాబాద్ లో ఉండే వారికి మాత్రం కొంచెం కష్టమే. కానీ పాపికొండల ట్రిప్ కు రాజధాని వాసుల నుంచి మంచి డిమాండ్ ఉండడంతో హైదరాబాద్, భద్రాచలం, పాపికొండల ట్రిప్ ను స్టార్ట్ చేసింది టూరిజం శాఖ. 1 night 2 days గా రూపొందించిన ఈ
ప్యాకేజ్ ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. శనివారం ఉదయానికి భద్రాచలం చేరుకుంటారు. అక్కడ టూరిజం శాఖ వారి హరిత హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. వచ్చిన వారు ఫ్రెష్ అయిన తర్వాత భద్రాచలంలో రాముడి దర్శనం ఉంటుంది. భద్రుడనే మహర్షి రాముడి కోసం ప్రార్థించి చివరికి తానే కొండగా మారడంతో రాముడు స్వయంగా వెలిశాడని, భద్రుడి పేరు మీద ఈ క్షేత్రానికి భద్రాచలం అనే పేరు వచ్చిందనేది ఇక్కడ స్థల పురాణం. హైదరాబాద్ స్టార్ట్ అయ్యే ఈ ప్యాకేజ్ లో ఫస్ట్ హాల్ట్ ఖమ్మం జిల్లాలోని భద్రాచలం. భద్రాద్రి రాముని యొక్క విశేషాలు, ఇక్కడ రాముల వారి కోసం నిర్మించిన నగలు వంటి ఎన్నో విశేషాలను ఈ ఫస్ట్ హాల్ట్ లో ప్రయాణికులు తెలుసుకోవచ్చు. దక్షిణాయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతా సమేతుడై చతుర్భుజ రాముడుగా దర్శనమిస్తాడు. ఈ పురాతన గుడిని రామదాసు కట్టించారు. రాములోని దర్శనంతో సకల సుఖాలు పొందుతారని, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమైతే భద్రాచలం మునిగిపోతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదంటున్నారు ఇక్కడి అర్చకులు. ఈ దైవ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువే. భద్రాద్రి రాముడి కళ్యాణంతో పాటు వైకుంఠ ఏకాదశికి జరిగే ఉత్సవాల్లోనూ భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన పుష్యమి రోజున ప్రతి నెల శ్రీరామ పట్టాభిషేకాన్ని జరుపుతారు. ఈ ఉత్సవంలో పాల్గొంటే సకల విజయాలు సొంతమవుతాయని భక్తుల నమ్మకం. భద్రాద్రి నిలయం రామం నత్వా పాపైః ప్రముచ్యతే అనేటువంటి బ్రహ్మపురాణంలోని సూక్తి ఆధారంగా ఈ క్షేత్రంలో ఈ రామచంద్రమూర్తిని దర్శిస్తే చాలు వారికి ఉండేటువంటి సమస్త పాపములు తొలగిపోతాయి, అనేకమైనటువంటి శుభములు ఏర్పడతాయి. అంతేకాక సీతారాములు ఆదర్శ దంపతులు. పరమశివుడు పార్వతీదేవి కూడా నిత్యము స్మరించేటువంటి దంపతులు ఆ సీతారాములు. లోకంలో మానవ ధర్మాలను చాటడానికి అవతరించినటువంటి శ్రీరామ అవతారం లోకంలో ఉండేటువంటి మానవులందరికీ కూడా ఆదర్శ దాంపత్యం అంటే ఏమిటో తెలియజేసేటువంటి అవతారం అది. సీతారాముల వంటి దంపతులు లేరు అని అందుకనే చెప్తారు. అలాగే రామచంద్రమూర్తికి చేయదగినటువంటి ఒకే ఒక సేవ పట్టాభిషేకోత్సవం. ప్రతి పుష్యమి నాడు ఈ క్షేత్రంలో ఆ పట్టాభిషేక ఉత్సవం జరుగుతుంది. పుష్యమి నాడు ఆనాడు రామావతారంలో రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగినటువంటి రోజు కనుక ఆ పుష్యమి నాడే ప్రతి 27 రోజులకు ఒకసారి ఈ భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని జరిపించుకున్నటువంటి వారికి విజయ పరంపరలు ఏర్పడతాయి.
లభిస్తాయని మనకు పట్టాభిషేక ఫలశ్రుతిగా రామాయణంలో తెలియజేయబడింది కనుక ఆ విధంగా స్వయంభూగా రాముడు వెలిసినటువంటి ఈ క్షేత్రంలో పట్టాభిషేకోత్సవం కూడా చాలా విశేషమైనటువంటి సేవ. కళ్యాణము, పట్టాభిషేకము, వీటితో పాటు నిత్య అభిషేకము మొదలైనటువంటి అనేకమైనటువంటి సేవలు ఈ భద్రాచల క్షేత్రంలో భక్తులు ఆర్జితంగా జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భద్రాద్రి రాముడి దర్శనం అయ్యాక పర్ణశాలకు పయనమవుతారు ప్రయాణికులు. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది పర్ణశాల. అంతారామమయం ఈ జగమంతా అరణ్యవాసంలో సీతారాములు కొలువున్న ప్రదేశమే ఈ పర్ణశాల. సీతాదేవిని ఇక్కడి నుంచే రావణ బ్రహ్మ అపహరించుకుపోయారనేది ఇక్కడి స్థల పురాణం. భద్రాచలం వచ్చే భక్తులందరూ కూడా ఈ పర్ణశాలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. రామాయణంలోని ఈ కథకు తగ్గట్టుగా ఇక్కడ బొమ్మలను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సుమారు 2 గంటలు అడవిలో ప్రయాణం తరువాత శ్రీరామగిరి అనే ప్రాంతానికి చేరుకుంటాం. సాయం సంధ్య వేళ చుట్టూ పాపికొండల మధ్య సాగే పడవ ప్రయాణం ఎంతో రిలాక్సింగ్ గా ఉంటుంది. గోదావరి ఊగిందిలే చేలో భూదారిలో నీలా